విశాలాంధ్ర రాజేశ్వరరావు గారికి డాక్టర్ ఎన్ గోపి గారి కవితా నివాళి. ఒకప్పుడు హ్యాబిట్స్లో సాగర్ టాకీస్ ఉనికి కన్నా విశాలాంధ్ర బుక్ షాప్ ఉండడమే ఒక ఆకర్షణ. క్యాంపస్లో ఉన్నప్పుడు కాళ్ళు విశాలాంధ్ర వైపే దారి తీసేవి. అందులో ఓ పొట్టి వ్యక్తి దేవాలయంలో పూజారిలా ఉండేవాడు. పెద్ద చిన్న అని కాదు, అందరిపై చిరునవ్వులు చల్లేవాడు. డబ్బుల కోసం వచ్చిన వారిలా కాకుండా రచయితలను గౌరవంగా చూసేవాడు. నా కొత్త పుస్తకం చేతిలో పట్టుకొని ఇది బాగా పోతుంది అనేవాడు. అతన్ని కలిస్తే మార్కెటింగ్ ఇంత అందంగా ఉంటుందా అనిపించేది. రైలు ప్రమాదంలో అతని చెయ్యి తెగిపడినప్పుడు దాన్ని తీసుకొని హాస్పిటల్కు పట్టుకెళ్ళిన ధీరుడు. అతనితో మాట్లాడుతుంటే ఆ లోటు తెలిసేది కాదు. రిటైర్ అయినాక ఆ సీటు ఖాళీగా వెక్కిరించేది. ఇంటి అడ్రస్ తెలుసుకొని కలవడానికి వెళ్తే ఎంత మురిసిపోయాడో. నా వేమన గ్రంథాన్ని 2 సార్లు ముద్రించిన మహానుభావుడు రాజేశ్వరరావు ఇక లేడంటే ప్రచురణలు దిక్కులేనివైనాయి. నా రచనా జీవితంలో ఆయన ఓ మైలురాయి. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పాతబడని పుస్తకాలు.